సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ వైసీపీ ట్రాప్ లో పడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడం సరికాదని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో జరిగిన కర్నూలు సభ వల్లే ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందని, ఆమె తండ్రికి ఉద్యోగం, తల్లికి స్థలం వచ్చాయని గుర్తు చేశారు. వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే, ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. బాధేస్తుంది ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే. పార్వతమ్మ గారు ఒకటి అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా, ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది తెలుసు. అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయన ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటే మానంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా రావాలని మేము చేపించాం, కనీసం ఇన్నిత జ్ఞానం కూడా మీకు ఉందో లేదో నాకు తెలీదు. మీరు ఈరోజు వచ్చి ఎవరు మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్తే నేను చేయట్లేదు,